మహేంద్రగిరి కొండ దగ్గర కుంతీదేవి దేవాలయం. సో ఇక్కడ 6 బావిలు ఉంటాయని చెప్పారు మన వాళ్ళు. 5 అంట, అక్కడ 5, 6 ఉంటాయంట. అంతా కాదు 6 ఉన్నాయి. అయితే 1, 2 అంటే ఈ ప్యాకింగ్ అంటే మళ్ళీ సో ఈ నూతిలో వాటర్ వాడడానికి ఇబ్బంది పడతారని చెప్పి ఇక్కడ బోర్లు కూడా పెట్టారు. చూద్దాం. సో ఇక్కడికి వచ్చి అసలు శివరాత్రి రోజు అయితే విపరీతమైన జనాలు ఉంటారు. చూసారా వాటర్ ఎంత బాగా వస్తుందో. ఇదొకటి అదొకటి. సో మంచి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. శివరాత్రి అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటారు, విపరీతమైన జనాలు ఉంటారు. హ్యాపీగా అబ్బాయిలు అయితే ఎంజాయ్ చేయొచ్చు. అమ్మాయి విషయం అయితే మరి చెప్పనక్కర్లేదు. 6 బావులు ఉన్నాయి ఇక్కడ. 6 బావుల్లో అప్పుడు స్నానం చేస్తారు తెల్లవారు 4, 3 అప్పుడైతే ఎంత జనాలు ఉంటారు. అప్పుడు స్నానం చేసి అందరూ వెళ్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదని పెళ్లి కావాలని దండం మొక్కుంటున్నారు. సో టెంపుల్ అయితే చూసారు కదా, ఒక్కసారి సైడ్ ఏమన్నా. సో టెంపుల్ లోపల ఎలా ఉందో చూద్దాం. టెంపుల్ లోపల శివాలయం. సో ఇక్కడ ఉన్నటువంటి నా లైట్ తెచ్చున్న బాగుంది. చైనా లైట్ చీకటిగా ఉంది. ఆయన ఏవో మా వంతు రాక్షస ప్రయత్నాలు అయితే చేస్తున్నాం దేవుణ్ణి చూపించడానికి. ఓం నమ శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ. పెళ్లి కార్యాలు అందరికీ పెళ్ళి అయిపోవాలా, అది కష్టపడి సంపాదించుకుంటారు కానీ పెళ్లి కార్యాలు పెళ్ళి అవ్వడం పిల్లలు అవ్వడం కష్టమైపోయింది. హరహర శంభో శంకర మహాదేవ. తండ్రి ఇందులో ఎవరికీ పెళ్లి కాలేదు, నాతో సహా అందరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోవాలని మొక్కుతున్నారు. నాకు మాత్రం మరి కుంతీదేవి ఆలయం. సో ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ శివరాత్రి రోజు అయితే మాత్రం విపరీతమైన జనాలు ఉంటారు. బయట ఇందాక చూపించినట్టు 6 నీళ్ళు ఉన్నాయి కదా, అక్కడ స్నానం చేసి తెల్లవారి 3 గంటలప్పుడు అసలు ఫిబ్రవరి నెల అంటే విపరీతమైన చలి ఉంటుంది. ఆ చలిలో స్నానం చేసి దేవుడి దర్శనంకి వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికి కూడాను కంపల్సరీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. అదే ఉద్దేశంతో ఇక్కడ మా శ్రీను వచ్చాడు, అక్కడ హరీష్ గారు వచ్చాడు. ఏంటి అందరూ కూడా సగం మంది పెళ్ళిళ్ళు కావాలనే వచ్చారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పెళ్ళిళ్ళ కోసం వస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ మా మనోజ్ ఉన్నాడు కదా, గట్టిగా మొక్కుతున్నాడు. చూడు లోపల కోరిక చెప్పినానా, చెప్పు చెప్పు లోపల కోరిక చెప్పు మనస్ఫూర్తిగా. ఆడి భవిష్యత్తులో ఆడికి మళ్ళీ పెళ్లి కావాలా, ఆడు కోరుకున్న కోరిక మీరు విన్నారు కదా, సాక్షి మీరే. ఎందుకంటే రికార్డింగ్ అయింది, నో బీప్స్. ఇది రైటింగ్ పడదు. ఆయన రే నాకు పెళ్ళి కొత్తగా అయిందిరా, మళ్ళీ పెళ్ళి వద్దు. మనకి ఒక ఇన్స్ట్రక్షన్ బోర్డు కూడా ఉంది కుంతి టెంపుల్ దగ్గర. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవచ్చు, హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో చదువుకోవచ్చు, ఒరియా వచ్చిన వాళ్ళు ఒరియాలు చదువుకోవచ్చు, తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరికైనా అడిగి తెలుసుకోవచ్చు. అసలు ఇక్కడికి వచ్చిందే ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి. అసలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ వాతావరణాన్ని. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ మన వాళ్ళు ఏదో గుడి క్రాస్ అయ్యిందని చెప్పి రీసెర్చ్ చేస్తున్నారు. గుడి క్రాస్ అవుతుంది. మీకేమైనా కనబడుతుందా? వీళ్ళు క్రాస్ ఉందంటున్నారు. మీకేమైనా కనబడితే కామెంట్లో చెప్పండి. కుంతీదేవి నేను ఎంతగా తీస్తున్నాను కానీ అంటే క్రాసే కనిపిస్తుంది. అది కూడా క్రాస్ కనిపిస్తుందంట. నేనైతే పెట్టాను. మీకేమైనా క్రాస్ కనబడినట్టయితే కామెంట్ చేయండి. ఇన్స్ట్రక్షన్లో రాసిందంట, మరి చదివారు. నాకైతే ఒరియా రాదు. ఇక్కడ ఆడికి ఒడియా వచ్చు, కాకపోతే ఇంక పెళ్ళి కాలేదు. మాట నమ్మడానికి ఏంటి భయ పద్ధతి చేస్తున్నాను.
పెళ్ళి అయితే నమ్మచ్చు, పెళ్లి కాని మాటలు నమ్మకండి, అమ్మాయిలు అసలు నమ్మకండి. వెళ్ళొచ్చు అనుభవం. చుట్టూ వాతావరణం చూసారా, ఫుల్గా రెయిన్. అసలు ఈ వర్షాన్ని ఎంజాయ్ చేద్దామని వచ్చాం ఇంత పైకి. సో మనోడిది వాటర్ పడలి ఇక్కడ ఒక నుయ్యి ఉందంట, ఏదో బ్యాక్ సైడ్ ఏదో సైడ్ లేరా. యాక్చువల్లీ మనం గొడుగు తెచ్చుకోవడం జరిగింది ముందుగా ప్లాన్ చేసుకొని. వాళ్ళందరూ కూడా ఏంటి మామూలుగా వచ్చారు, వాళ్ళకి అవగాహన లేదు ఏం జరుగుద్ది అనేది ఏంటి. కాకపోతే ఇప్పుడు ఎక్కుతున్నాం, పైకి ఎక్కుతున్నాం. పడట్లేదు. ఇది ఆంజనేయ స్వామి గుడి. సో వర్షం చూడండి ఎంత బాగా పడుతుందో. యాక్చువల్లీ రెయిన్ ఎంజాయ్ చేద్దాం వచ్చాం, కాకపోతే ఈ కెమెరా మీద చుక్కలు పడుతున్నాయని గొడుగు వాడాల్సి వస్తుంది. చూసావా కుక్కలు అరుస్తున్నాయి. కొండ మీద కుక్కలే 3 కింద 3 ఉన్నాయి. అలవాటు లేని వాళ్ళు నడుస్తున్నారు వెనక. భయ్యా హైగలా అడిగి పంది వెనక్కుండిపోయింది, ఎక్కలేకపోతుంది పాపం. అడిగి పంది కనబడుతుందా? రావాలి ఎక్కుతున్నాం. అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కుపోవచ్చు ఈజీగా, అలవాటు లేని వాళ్ళు కూడా ఎక్కుపోవచ్చు. చూసారా ఇంకా ఎంత పైకి ఎక్కాలో, చాలా పైకి ఎక్కాలి. ఇక్కడికైతే బళ్ళు రావు, అక్కడి వరకు వచ్చే బళ్ళు. అడిగిపోయింది పాపం, ఆగి ఎక్కుతుంది. మీద 2 అడవి కుక్కలు ఉన్నాయి చూసారా, అడవి కుక్కలు ఎలా అరుస్తున్నాయో. ఏ ప్రభు ఏంటి కొండ, ఏ క్యావా ఎగిరా. అందరు కింద ఉన్నారు, భీముడు బలం ఉన్నారు మీదకి ఎక్కిపోయాడు. ఇప్పుడు మనకు దోల తీరిపోతుంది. హరే కృష్ణ జగన్నాథ పరమేశ్వర రాయన మనోజ్ బాబా ఇది ఎక్కేలో నీ సిగ్గి సిరిగిపోతురా. అనుకున్నట్టుగా భారీగా వర్షం పడింది, అలాగే మబ్బుల మధ్యలో ఉన్నాం. సో క్లౌడ్స్ అనేవి దూరం నుండి చూస్తే ఒక ముద్దలా కనబడతాయి, క్లౌడ్స్ మధ్యలో ఉండేసరికి అవి మంచులా ఉన్నాయి. లాంగ్ నుండి చూస్తే మాత్రం ముద్దలా కనబడుతున్నాయి. సో
వచ్చాం, ఎక్కాం, ఇంకెక్కాలి, ఎక్కించుకుంటాం. పౌడిచ్చి అంటాడు ఎక్కించుకుంటాం అంటే మిమ్మల్ని రా కొండ ఎక్కించుకుంటామని. ఇది ప్లేస్ అయితే మాత్రం అద్భుతం. చుట్టూ మీకు కనబడుతున్నవి మబ్బులు. అసలు యాక్చువల్ మబ్బులు లేకపోతే చుట్టూ కొండలు కనబడతాయి. సో ఈ మబ్బుల మధ్యన ఉన్నాం కాబట్టి మీకు అవేం కనబట్ల. సో జులపాలై మామూలుగా లేదు ఎక్కుతూ ఉంటే. బాగా హైటు కొండలు. మహేంద్రగిరి పర్వతాలు అంటే గూగుల్లో కొడితే మీకు ఒక అవగాహన వస్తుంది ఏంటి అనేది. అవి ఆ కొండలన్నీ దాటాం. ఆ కొండలన్నీ దాటి చూసారు అక్కడక్కడ చిన్న బాగా లోయెస్ట్ ప్లేస్ ఉంది. అక్కడ కార్లు కనబడుతున్నాయి కదా, అక్కడే మనం వెహికల్ పార్క్ చేసాం. అసలు మబ్బులు మాకన్నా కింద ఉన్నాయి, మేము చాలా హైట్లో ఉన్నాం అనమాట. అంటే మబ్బులు కనబడుతున్నాయి చూడండి, కొండలు కనబడుతున్నాయా, అవి కొండలు. ఆ కొండల కన్నా మేము పైకి ఉన్నాం. అవే చాలా హైట్ అనమాట. మేము వచ్చింది చాలా హైట్కి వచ్చాం, ఇంకా ఆ కొండల కన్నా పైన ఉన్నాం. ఆ కింద అక్కడ మా వెహికల్ అనేది అక్కడ పార్క్ చేసాం. అక్కడ మీకు ఒక కార్ కనబడుతుంది చూసారు రోడ్డు, ఆ కార్ దగ్గర మా వెహికల్స్ అనేవి పార్క్ చేసాం, బైకు. సో ఆ కొండలన్నీ దాటి అవన్నీ దాటుకొని ఈ హైట్కి వచ్చాం. దీన్ని భీముడి కొండ అంటారు. సో దీన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మళ్ళీ చెప్తున్నా, రెయినీ సీజన్లోనే రండి, వర్షాకాలం రండి. ఎంత పెద్ద వర్షమైనా భయపడక్కర్లేదు, చాలా హ్యాపీగా వచ్చేయచ్చు. మీద మాత్రం వర్షం పడుతుంటే మాత్రం గొప్పగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మబ్బుల మధ్య నుంచి వర్షం పడుతూ ఉంటుంది, మబ్బుల్లో ఉంటాం, వర్షం పడుతూ ఉంటుంది. మీకు ఇది కనబడదు, నాకు వీడియోలో ఓన్లీ వైట్గా కనబడి. ఇప్పుడు కొంచెం మబ్బులు తగ్గాయి కాబట్టి అక్కడ సముద్ర మట్టానికంటే 4500 మీటర్ల ఎత్తులో ఉన్నాం. ఇది మా ఊరు చెప్తున్నాడు ఏంటి అది మ్యాటరు. ఓకే ఫ్రెండ్స్, పదండి మీదకి వెళ్దాం. ఇలా ఎంజాయ్ చేయాలి. చేస్తే అసలు లైఫ్లో అలాగే ఎక్కడో దగ్గర స్టక్ అయిపోయి చైర్లో కూర్చొని కంప్యూటర్ టేబుల్ మీద టైప్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు లైఫ్ని ఇలా ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. అంటే చేయట్లేదని కాదు, ఇలాంటివి ట్రై చేయండి. కొండలు ఎక్కడం, పెండిలు ఎక్కడం ఆరోగ్యానికి మంచిది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత కొత్త రాయండి బాబాయ్. ఇంకా మహేంద్రగిరి కొండలు ఎక్కుతున్నాం. వచ్చాం. ఇంకా నియర్లీ భీముడి కొండ, ఇదే భీముడి టెంపుల్. భీమా టెంపుల్. ఇందాక మనకు ఒకటి తప్పిందని చెప్పాం కదా, ఒక అడవి పంది కనబడి తప్పిందని చెప్పాం కదా, ఇక్కడ తేలింది. ఇప్పుడు తెల్లవారు బయలుదేరారు వీళ్ళు. వా ఇది పట్టుకొని వెళ్ళు హరీష్, ఇది తీసుకొని ఇస్తాను ఒకసారి. దీనిలో వెళ్ళి వేరే దాంట్లో వస్తారు. ఈ హోల్ నుంచి రావాలి. భీం. ఓం నమ శివాయ శంకర పరమేశ్వర సదాశివ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నీ దగ్గర దేవుడు ఉన్నాడు రా, ఇటు రావడం చాలా కష్టం కూడా. నేను వస్తాను గురు ముందు. ఓం నమ శివాయ. బా పాప మనోడు చాలా కష్టపడుతున్నాడు రావడానికి. నా వల్ల కాదు, కాదంట వెళ్ళిపోయాడు వెనక్కి.
ఇదే భీముడి కొండ. ఇందు లోపలికి వెళ్తున్నాం. ఓం నమ శివాయ శంభో శంకర హర 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 మహాదేవ తండ్రి శివ శంకర తండ్రి. ఓం నమ శివాయ తండ్రి నమ శివాయ శంభో శంకర హర 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 మహాదేవ తండ్రి శంభో శంకర నమ శివాయ శంభో శంకర హర 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 మహాదేవ. వస్తున్నా వస్తున్నా హర హర మహాదేవ తండ్రి శంభో శంకర. శంభో శంకర. ఆ హోల్ నుంచి వచ్చి మనం ఈ హోల్ నుండి వెళ్తాం. వచ్చేస్తాం. అడుగు బాబా కెమెరాతో అయితే కష్టం. ఇది పట్టుకో. కెమెరా మీద నాకు మీకు కెమెరాకు పోయి చాలు. కాల్ బయట ఫస్ట్ పెట్టాలి. కాల్ పెట్టు బయట. శంకర్ రెడ్డి నాకు వీడియో తీరా. వీడు ఇప్పుడు అవసరమా ఈ సిరుకులకి? శంభో శంకర అమ్మ మహాదేవ హర హర మహాదేవ తండ్రి. మళ్ళీ ఒకసారి వచ్చేస్తాను తండ్రి. ఓం నమ శివాయ. రా 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 గురు నేను వెళ్తాను గురు, మీరు వెళ్ళిపోతావు. శంకర్ నమ శివాయ హర హర నమ శివాయ తండ్రి శంభో శంకర హర హర నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. వెళ్తున్నారా? బాగా చిన్న శరీరం, బాగా వెళ్ళిపోయి పెద్ద శరీరం. శివుడి మీద భక్తి వెళ్తే వెళ్ళిపోతాడు. ఒకసారి నీళ్ళు రాదు. ఓం నమ శివాయ. ఇచ్చుడు శివయ్య శివయ్య వెళ్ళొచ్చావు నువ్వు. ఓం నమ శివాయ. ఇంకా ప్యాంట్ కొడుతున్నారు. వెళ్ళిపోతావు. వచ్చేస్తావు. పెట్టి ఫుల్ బాడీ ఇలా పెట్టు. వచ్చేస్తా చెప్పానా? శివక తలుచుకో. భీముడు తలుచుకో. భీముడా కాలు ఫస్ట్ కిందకి ఇంకా వచ్చేస్తావు. భీముడు తలుచుకో. కింద బాడీ కింద ద్వారం దానము మొక్కు. చూడు డౌన్ ఫుల్ డౌన్ బొర అయిపోయాడు. ఇంకా ఫుల్ డౌన్ వెళ్ళిపో ఫ్యాక్టరీ. కాలు పెట్టలే వెళ్ళిపో ఫ్యాక్టరీ. కింద దిగు. కాలు బయట పెట్టు. చెప్పింది నేను. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. వచ్చేస్తావు. అవద్దు భయ్యా. అరే వచ్చేస్తావు. అరే పెట్టా. అరే పెట్టు. ఓం నమ శివాయ తండ్రి శంభో శంకర హర హర మహాదేవ. ఏయ్ ఎవరో పట్టుకోండి. ఇది ఓం నమ శివాయ. శంకర హర హర మహాదేవ తండ్రి హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ హర 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 మహాదేవ. దేవుడు ఉన్నాడు రా. ప్యాంటు అవన్నీ సజ్జనలు ఉండాలి. సాగతిలో తెప్పించి ఈ శైలికి మా అక్కపై అక్కే పట్టేది మా అక్క. దానికి అది ఈజీ కాదురా. బయటకు ముందు కాల్ పెట్టి కింద డౌన్ అవ్వాలి. ఇంకా డౌన్ అవ్వాలి. ఇంకా మరి వెళ్ళండి రా. హర హర శంభో శంకర నమ శివాయ. ఈ కలర్ వస్తుంది. మా వాడు ఎక్స్పర్ట్. ఈ కలర్ ఇగో ఏదో పువ్వులేవో కలర్ వస్తాయని చెప్పి మా వాడు చెప్తున్నాడు. వ్యూ అంటే దీంట్లోన బైగిని కలర్ వస్తుంది. అది దీంట్లో పువ్వులు అది మొక్కలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ఎండాకాలంలో పువ్వులు వస్తాయి. దీనికి కాస్తాయి. చాలా అందంగా ఉన్నాయి. అక్కడ మా వాడు స్టెప్లు వేసుకుంటున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు. అది అద్భుతంగా ఉంది. లేకపోతే ఇది భీముడి కొండ దగ్గర ఫుల్గా మంచులో ఉన్నాం మనం ఇప్పుడు. అది ఇక్కడ వరకు వచ్చి ఈ కొద్ది దూరం ఒక అతను రానంటున్నాడు. సో ఇది అడిగి పంది. రావా వస్తావు రావా చెప్పురా. రారా ఏంటి ఇక్కడ ఉంటుంది వెళ్ళండి రా.
అన్నమే అక్కడ ఉండి బాగోదు రా మెల్లిగా ఓపి పడు కొద్దిగా పదా ఓపి పడు పెళ్ళి అవుతుంది నా మాట పెళ్లి కాలేదు పెళ్ళి అవుతుంది నా మాట రై ఇంతమంది వచ్చి ఎక్కారండి అడిగి పెళ్లి కాలేదు ఇంక పెళ్ళి అవుతుందని చెప్పినా ఎక్కట్లేదు ఒరే పెళ్లి మొక్కలు ఉన్నాయి అక్కడ రారా మరి అక్కడ రావట్లేదు సో మేము కష్టపడి వెళ్ళిపోతాం మెల్లిగా ఏంటి సో చుట్టూ చూస్తే మాత్రం వాతావరణం అయితే మాత్రం చాలా హైలైట్గా ఉంది ఏం కనిపించట్లేదు అసలు అంటే మీకు కెమెరాలో అయితే వ్యూ కనబడుతుంది కానీ కళ్ళకైతే చుట్టూ మాత్రం మంచిగా కనబడుతుంది సో మెల్లి నడిచి వెళ్తాం నెక్స్ట్ ఇక్కడ నుంచి అదొక 1/2 కిలోమీటర్ ఉంటుంది బాగుంటుంది వ్యూ పాయింట్ మరి అక్కడ వచ్చేటట్టు కనబట్టలేదు సీన్ గడు ఒక అడిగి పని తప్పింది ఇక్కడ రాళ్ళు మొత్తం కట్ చేసింది ఇక్కడ రాళ్ళు మొత్తం కట్ చేసినమాట మనడు ఇంతకుముందు వచ్చాడు అప్పుడు ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంటారు ఇక్కడికే పట్టుకొచ్చేవాడు వాడు అంటే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం డిస్టర్బెన్స్ ఉండదు అప్పట్లో డిస్టర్బెన్స్ ఉండదని వచ్చాడు ముక్కు పగిలి ఏమైనా ముక్కు చూపించరా మా ఊడికి భీముడు కొండ మధ్యలో రాలేకపోయాడు కదా వీడియోలో చూపించాం కదా ఈ అబ్బాయి ముక్కు కాస్త సిరిగిపోయింది మక్క పట్టేసిందంట తెల్లవారు స్నానం చేయకుండా వచ్చాడు గుడికి వచ్చినప్పుడు కూడా అందుకని అప్పటికే చెప్పాను స్నానం చేయలేదురా నేను వెళ్ళను రాలి దేవుడు అన్నాడా స్నానం చేయకుండా రారా వస్తున్నారా ఆగండి రా ఇప్పుడు వస్తున్నారట ఆగండి రా వస్తున్నారట రావడమే ఎక్కువ బ్రదర్ అసలు ఈ వాతావరణం అయితే చూడండి ఒకసారి మొత్తం ఫుల్ క్లౌడ్ వస్తా ఈ మంచు వల్ల మనకి సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా అందంగా ఉంది అసలు రాళ్ళు మధ్యన చిన్న చిన్న మొక్కలు ఇక్కడ చాలా మంది రాళ్ళు పేలుస్తారు వాళ్ళు పదిలంగా ఉండాలని ఏంటి భీముడు కాపాడుతుందని ఒక్కొక్కరు ఒక్కో నమ్మకం సో మన ఈ ఎవరు సంత ఏమో ఇక్కడ రాళ్ళు పేర్చాడు అలా రెండో ఇల్లు ఏదో కొద్దిగా గట్టిగా పదిలంగా ఉండాలంట అది మ్యాటర్ వెళ్తున్నాం బాగుంది వ్యూ పాయింట్ అయితే బాగుంది రెయిన్లో నడుస్తున్నాం కెమెరా పట్టుకుని ఏంటి రెయిన్ అయితే ఉంది చిన్న వర్షం పడుతుంది పెద్ద వర్షమైనా వదలం చిన్న వర్షమైనా వదలం చిన్నంత మానేలేంగా సో వ్యూ పాయింట్ అయితే మీరు చూడండి ఎంత బాగుందో కొండల మధ్యలో వెళ్ళి ట్రెక్కింగ్ చేస్తాం నడవడానికి అయితే మాత్రం ఈజీగానే ఉంది బాగానే ఉంది నడవటానికి ఇక్కడేవో జెండాలు కూడా కట్టున్నారు సో మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో వస్తున్నారేమో గన్ని ఉసిరి చెట్లే అలా చూపించాలి ఉసిరి చెట్లు ఎక్కడున్నాయి వస్తున్నా ఏంటది ప్రీతి అంటే ఆయన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఓహో ఇక్కడ ఏదో ప్రీతి అని అమ్మాయిని తెచ్చాడంట వాడు కాదా కాదంటండి సారీ పేరు మారిపోయిందా ఇవన్నీ ఉసిరి చెట్లు రైట్ బాగున్నాయి చూసారా ఉసిరి చెట్లు ఇగో ఇవి ఉసిరి చెట్లు ఇవిగోనన్నా ఇది పత్రి ఉసిరికి పత్రి అంటారు కదా దారి తిన్నగా వెళ్తుంటే కొండల బొట్లన్నీ ఎక్కిస్తుంటే జప్పగడ మాకు తోవ తెలియదని ఒక గైడ్ తెచ్చామండి మంచి రోడ్డు వదిలేసి రాళ్ళు ఎరకలు వెళ్ళి రాళ్ళు కన్నాళ్ళు వెళ్ళి తీసుకెళ్తాడు ఆడిది వరకు వచ్చాడని ఆడికి ముందు పట్టుకొస్తే ఆ రాళ్ళు కొండలు ఎరకలు వెళ్ళి తీసుకెళ్తాడు మంచి రోడ్డు వదిలేసి అక్కడక్కడ భీముడు పడుకునేవాడంట ఆడికి అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉందంట ఆడి అప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడాడు అప్పుడు ఏంటి భీముడు బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడితే ఈడేమో కాల్ రిసీవ్ చేసుకుంటాడు
బిఎస్ఎన్ఎల్ సిమ్ మోటార్లో ఫోను. శివయ్య ఏముంది చూసారా శివలింగం అద్భుతం అండి. అసలు ఈ కొండల్లో ఇలా లింగం ఉండడం అనేది ఒక అద్భుతం. చుట్టూ ఇది కట్టింది కానీ జగన్నాథ్ చూపిస్తుంది రా ఇంట్లోన. అది దిగితే చూసారా ఈ కొండల్లో వెళ్ళిపోద్దాంరా. ఎంత అద్భుతంగా ఉందో శివలింగం. ఏముందయ్యా అసలు దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎంత బాగుందంటే అసలు ఇక్కడ ఈ శివలింగం ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంత హైట్లో ఇంత కొండల్లోన అది మామూలు విషయం కాదు. ఒక అద్భుతాన్ని చూస్తున్నాం, ఒక అద్భుతమైన వాతావరణంలో ఉన్నాం. మళ్ళీ ఎలాంటి వాతావరణం జీవితంలో అనుభవించగలమో లేదో తెలీదు. సో ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసేవాళ్ళు మహేంద్రగిరి కొండల్లోకి రండి, అది కూడా రైనీ సీజన్లోనే రండి, చాలా బాగుంది. అసలు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం కానీ అంతే ఈ వర్షం వల్ల మీకు వీడియో సరిగ్గా చూపించలేకపోతుంది, చుక్కలు పడిపోతున్నాయి అంతే. కానీ ఇక్కడ వ్యూ మాత్రం అంతకు మించి వ్యూ మాత్రం అంతకు మించి అసలు ఎంత అంటే వేరే లెవెల్. మీకు ఊటీలో కూడా దొరకదు. వేరే లెవెల్. ఊటీ వెళ్ళినా సరే ఇలాంటి వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయలేము. చుట్టూ మబ్బులే, చుట్టూ మబ్బులే. ఇటు జాంకాయలు తినుక్కుంటున్నాడు. మేము బాగా జాంకాయలండి బాగా ఇష్టం లేదు. జొలపాలు అన్నట్టు జాంకాయలు మరి జొలపాలే తినపోతే బల మీద వస్తుంది. ఇక 2 కొండలు. అసలు ఇంత లోపల దేవుడిని చూసారా ఎంత బాగుందో. జగన్నాథ్, జై జగన్నాథ్. తిండాపు ఇంత లోపలికి వచ్చాం. యాక్చువల్లీ ఇది అర్జునుడు గుహ. అప్పుడు అర్జును ఇలా ఉండేవాళ్ళు. ఇది కొండ బయట, ఈ కొండ బయట నుంచి అది ఇది కదా ఇలా సరే చూడండి అరణ్యవాసం. ఇందు లోపలికి వెళ్తే ఇందు లోపల జై జగన్నాథ్ టెంపుల్ ఉంది. ఇది అర్జునుడు సేద తీర్చేది. కిందకి దేవుణ్ణి ఎలా అరేంజ్ చేశారో, ఏ విధంగా వచ్చింది అసలు ఈ రాయిని ఎలా అరేంజ్ చేశారు ఏటో కానీ చాలా అంటే చాలా మార్వెలస్ ఒక గృహ. ఇది చాలా బాగుంది. సో దీన్ని చూపించాను. మ్యాక్సిమం అసలు చిన్న వర్షం చొప్పులు ఉంటే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మేము తీసిన వర్షంలోనే. మీకు ఆల్రెడీ ఇప్పుడు విషయం అర్థం అంటే మేము వర్షంలో ఉన్నామని నడుస్తూ తీస్తున్నాను. వచ్చేస్తున్నాం బయటికి. మ్యాక్సిమం దర్శనం అయింది. చూసారా ఎక్కడ గృహ చూడండి, చిన్న గంటు చాలా బాగుంది. ఇంత రవ్వ అయితే ఇదంతా కూడా ఎక్కడ ఉందంటే ఒక జాండ ఉందన్న రాయ, పెద్ద రాయి దాని మీద సపోర్ట్ మనలో ఈ వాతావరణంలో మేము ఇక్కడ ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఒక పెద్ద రాయి ఉంటుంది, విరిగిపోతుంది. స్టోన్స్ చూడండి మిషన్తో కట్ చేసినట్టున్నాయి, కాకపోతే ఇక్కడ మిషన్స్ వచ్చి కట్ చేసినవి కావు. అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసిన రాళ్ళు ముక్కలు ఇవి. చాలా అంటే మన మిషన్తో కట్ చేసిన ఇంత షాప్కి వస్తారో తెలియదు, అంత చక్కగా కట్ చేస్తున్నారు. అసలు మార్వెలస్ ఈ వాతావరణం కానీ ఈ ఏరియా కానీ ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇది చూడండి చాలా బాగుంది. ప్రతి మొక్క చాలా సాఫ్గా ఉంది. అసలు ఈ కన్స్ట్రక్షన్కి వాడారేమో ఈ స్టోను, అందువల్ల ఇలా ఉంది. ఈ వాతావరణంలో రావడం అంటే అదృష్టం రా. ఏయ్ అదృష్టం, ఈ వాతావరణంలో మనం ఉండం. అసలు ఈ వర్షం, ఈ మబ్బులు, ఈ గాలి, ఎంత హైట్ కొండలో మేము ఉన్నాం. తక్కువ హైట్గా చాలా హైట్. గాలి మీద కొడుతుంది చూడండి సౌండ్. ఇనుము మీద కొట్టినట్టు సౌండ్ వస్తుంది. ఇక్కడ రాళ్ళ మీద కొడుతుంటే ఇనుము మీద కొట్టినట్టు సౌండ్ వస్తుంది. ఒక్కో దగ్గర ఇక్కడ నార్మల్, ఆ చివరి కొడితే
ఐరన్ సౌండ్ వస్తుంది. ఐరన్ సౌండ్ చూసారా ఫ్రెండ్స్? అబ్బా చాలా అంటే చాలా బాగుంది. వర్షం చినుకులు పడిపోయి వర్షం పడిపోయింది. కొట్టు ఇప్పుడు చూసారా? ఈ రాయి మీద అసలు సౌండ్ వేరు. ఇది ఆ రాయి మీద కొట్టు మళ్ళీ. వాట్ ఏ మిరకిల్. వావ్, ఇది అద్భుతం అని చెప్పుకోవాలి. అసలు ఇది అద్భుతమనే చెప్పుకోవాలి అసలు. యాక్చువల్లీ ఈ రెండు రాళ్ళు ఇక్కడవే. స్టోన్ సౌండ్లో తేడా చూడండి. కొండ రాయి మీద కొట్టు, రాయి లోపల రాయి మీద కొట్టు. బా చాలా బాగుంది. 4500 అడుగులో ఉన్నాం మనం. 4500 అడుగుల ఎత్తులో ఉన్నాం మేము. వర్షం పడుతుంది. ఇంత కొండ మీద చుట్టూ మబ్బుల మధ్యలో వర్షం మధ్యలో మేము. సో ఇది ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు మేమైతే. ట్రెక్కింగ్ అంటే వర్షంలో ట్రెక్కింగ్ ఇది. అమ్మా చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడుతుంది, మీకు కనిపిస్తూ ఉంది కదా. ఎక్కువ తీసుకొని వచ్చాం ఎంత హైట్ అయితే మాత్రం. చూసారా? మబ్బుల మధ్యలో ఉండడం అంటే చిన్న విషయం కాదు ఇది. ఇసుకే మబ్బుల మధ్యలో అంటే మాకు ఇక్కడ రూట్ కూడా సరిగా కనిపించట్లేదు. మొబైల్లో కనబడుతుంది కానీ మా కళ్ళకైతే అంతగా ఏం ఆనట్లేదు ఈ వర్షంకి. హర హర శంభో శంకర అనుకుని దిగిపోతున్నాం. చాలా హైట్కి వచ్చాం. అమ్మా ఈ వాతావరణంలో ఈ మొక్కలు చూస్తే అద్భుతంగా కనబడుతున్నాయి. అసలు ఎలా పెరుగుతున్నాయి అసలు. ఎక్కడ ఇంతవరకు కొండెక్కాం, ఒక్క దగ్గర కూడా చిన్న పాము కూడా కనిపించలా. ఇది మనం ఊర్లో చూస్తే ఇలా మొక్కలుంటే పాములు పురుగులు చేరిపోతాయి. ఒక పురుగు కానీ, ఒక తేలు కానీ, ఒక పాము కానీ ఎక్కడ ఏది కనిపించలేదు. అసలు ఇంత హైట్ కొండలో ఇలాంటి వాతావరణంలో ఇటువంటి జంతువులు కనిపించలేదంటే అది భగవంతుడి సృష్టి అనుకోవాలి. నిజంగా అసలు ఒక్కడు కూడా కనిపించలేదు. మచ్చుకు కూడా ఒక తేలు కూడా కనిపించలేదు. ఎక్సలెంట్. అసలు భగవంతుడి సృష్టి అనుకోవాలి దీన్ని. ఇందాక రాళ్ళు చూశారు కదా, అక్కడ రాళ్ళు కూడా అలాగే ఉన్నాయి. ఈ వాతావరణం అంతా అలాగే ఉంది. ఇంత వర్షంలో ఇంత మబ్బుల్లో కూడా మాకు ఇప్పుడు మధ్యాహ్నం 2-2:30 అవుతుంది. కనీసం ఆకలి కూడా వేయట్లేదు అసలు. మరి ఏమనుకోవాలో తెలియట్లేదు పూర్తిగా. ఉసిరికి పత్రి మనం జనరల్గా వినాయక చవితి పూజల్లో ఎక్కువ చూస్తుంటాం. ఇది ఉసిరికి పత్రి బాగా వాడతాం కూడా. అది కూడా ఎంత హైట్లో ఉంటాము. చాలా అరుదు. అద్భుతం అనేది నాకు అర్థం కాదు. అసలు భారతదేశం పుట్టిల్లు అంటారు. అది నిజం. ఈ కొండకొచ్చి చూడండి. భారతదేశంలో ఎత్తైన శిఖరాల్లో ఇది ఒక శిఖరం. మనందరికీ తెలిసిందే మహేంద్రగిరి పర్వతాలంటే భారతదేశ ఎత్తైన శిఖరాల్లో ఇది ఒక ఎత్తైన శిఖరం. అయితే హిందుత్వానికి తర్వాత భగవంతుడికి ఇది పుట్టినిల్లు అనమాట మన భారతదేశం. దాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడికి రండి ఒక్కసారి. ఈ వాతావరణాన్ని ఏ సీజన్లో చూడండి ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడంటే దీనికి రావాలంటే డైరెక్ట్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఎవరైనా రావచ్చు. చాలా బాగుంది. ఓకే, మధ్యాహ్నం 3 గంటలు టిఫిన్ అది వర్షంలో. మహేంద్ర వెళ్ళే బావలో చిన్న
వాటర్ ఫ్లో ఉంది. ఆ వాటర్ ఫ్లోని ఎంజాయ్ చేస్తున్నాం. సుల్లరం వెళ్తాయి ఏంటి ఏదైతే చివరి కష్టపడి వచ్చినట్టు ఒక టీ తీసుకుంటారు. వాళ్ళందరూ సెల్ఫీ తీసుకుంటారు. మనం సెల్ఫీ ఇంకా తీసుకుంటాం. భయ్యా వాటర్ ప్రూఫ్ అండి ఇది ఎలా ఎక్కించా వాటర్ ప్రూఫ్ అదే ఆగరాదు వాటర్ అరే అక్కడ ఉన్న చూడలేదంట, అందుకే ఆగాం. కొండపీత చూడండి, పీత దానికి అయితే వండిస్తుంది, లేకపోతే పీతన పడుతున్నాడు. చూడరా కరెక్ట్ లిగరాలి లిగరా మనం మా కూడా పీతన పట్టుకుంటున్నాడు. తేడా వచ్చింది అనుకో, తోలు తీసి ఆరేసి పాండగో రే మొక్క తీసేస్తుంది రే, దాంతో కామెడీ చేస్తే కాదు, పట్టను పట్టేస్తుంది. ఆ తర్వాత ఏం చేయలేం, మరి అది మీ ఇష్టం. కాలు ఇరిగిపోయిందా? ఆల్రెడీ ముందుండే ఇరిగిపోయింది. సింగిల్ హ్యాండ్ కనెక్ట్